ఆగమశాస్త్రం ప్రకారం ధ్రువపీఠం అంటే మూలవిరాట్ నిలిచి ఉన్న ఆధారపీఠం కింద అర్చాపీఠం అనే పేరుతో ఒక పీఠం ఉన్నది. ఇది 3 మెట్ల వంటి అమరికతో ఉన్న పీఠం. ఇందులో మొదటి మెట్టులో 8 మంది దేవతలు, 2, 3వ మెట్లలో 8, 8 చొప్పున మొత్తం 3 మెట్లలో కలిపి 24 మంది దేవతలు ఉంటారు. వీరికి ఉదయం తోమాల సేవలో పుష్పన్యాసం అనే వైదిక క్రియను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ 24 మంది దేవతలు రూపం లేకుండా ఉంటారు కనుక స్వామివారి పాదమునందే ఈ 24 మంది దేవతలకు కూడా పుష్పాలు సమర్పించడం సంప్రదాయం. ఈ దేవతలలో వివిధ సాధనలు చేసేవారికి ఆయా వరాలిచ్చే దేవతలున్నారు. దేవతలందరూ ఎవరికి వారు వారి వారి స్థానములలో రూపంతో ఉంటే వారి పుష్పములు వారికి చేరి మిగిలిన పుష్పములు శ్రీవారి పాదముల వద్ద ఉన్నవి ఆయన ప్రసాదంగా మనం భావించవచ్చు. ఇతర దేవతల ప్రసాదాలు స్వీకరించాలంటే ఆయా దేవతలను ఉపాసించి తమ కోరికల సాధనలో ప్రయత్నించే వారికి మాత్రమే అది ఉపయోగము. కానీ శ్రీవారిని దర్శించే భక్తులకు అది నిషేధము. అందులో తిరుమలలో శ్రీవారు స్వయం వ్యక్తం కావడంతో ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడా అత్యంత శక్తివంతమైన రూపంతో ఉంటారు. ఈ కారణం వల్లనే తిరుమలకు వచ్చే భక్తులు ఎవరు కూడా పుష్పాలను ధరించకుండా ఉండే నియమం ఇప్పటికీ తిరుమలలో పాటింపబడుతూ ఉన్నది. శ్రీనివాసో విజయతే.